చేతులెత్తి దండం పెడుతున్నాం. అందరూ ముందుకొచ్చి మా బిడ్డను మాకు బతికించండి. పాప పేరు హాన్విక. తనకి ఇప్పుడు 16 months. తను 3 months నుంచి చాలా పెయిన్ అనుభవిస్తుంది. తనకి కోల్డ్ కాఫ్ అనుకొని మేము చాలా చిన్నగా తీసుకున్నాము. అలా తీసుకొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేశారు. టెస్టులు చేసి ఈ హాస్పిటల్లో కాదు, మేము పెద్ద టెస్టులు రాస్తాము, అక్కడ నుంచి ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి రాశారు. అక్కడికి వెళ్తే అంత చిన్న పాపకి బయోప్సీ చేశారు. అయితే బయోప్సీ టెస్ట్ వచ్చాక తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, డయాలసిస్ చేయాలని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర స్తోమత లేదు కాబట్టి అలా అని తనకి స్టమక్ కాడ పైప్ వేసి లోపల నుంచి పైప్ వేసి సర్జరీ చేశారు. సర్జరీ చేసి పైప్ వేశారు. పైప్ వేసి డయాలసిస్ నడుస్తుంది. తనకి ఇప్పటికీ డయాలసిస్, తను అలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నా కూడా తనకి ఇప్పటికీ డయాలసిస్ నడుస్తుంది. ఏదైతే స్టమక్ కాడ పైప్ వేశారో అక్కడ నుంచి బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 15 lakhs దాకా అయిపోయాయి. చాలా అంటే మేమున్న స్తోమతకి దానికి మించి పెట్టేస్తాం పాపకి. అంటే మా దగ్గర ఉన్న గోల్డ్ కానీ ఏదైనా లోన్స్ తీసుకోవడం కానీ అన్నీ చేసాం. ఇంకా మా దగ్గర తనని బతికించుకోవడానికి చేయడానికి ఏం లేదు. మా దగ్గర ఉన్నదంతా తనకి పెట్టేసాము. మా దగ్గర పెట్టడానికి ఏం లేదు. అందరూ ముందుకొచ్చి మా బిడ్డను మాకు బతికించండి. చేతులెత్తి దండం పెడుతున్నాం. మన స్టూడియోకి ఒక పసికందు తల్లిదండ్రులు ఇద్దరు రావడం జరిగింది. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి వచ్చినారు. చిన్న బేబీకి 16 నెలలు, చిన్న బేబీకి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి. వాళ్ళ బాధ వర్ణనాతీతం. సో దయచేసి దాతలు అండ్ అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే కొంచెం వాళ్ళ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. సో వాళ్ళ అమ్మాయిని కాపాడే ప్రయత్నం, వాళ్ళ చిన్న పసికందుని కాపాడే ప్రయత్నం మీరు చేయండి. నాకంటే బాగా వాళ్ళే చెప్తారు. సో చూడండి, ప్రస్తుతం పాప కండిషన్ మొత్తం లిటిల్ స్టార్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది రోజు. అండ్ డయాలసిస్ వల్ల ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. సో దయచేసి ఇప్పటికే 10-15 లక్షలు సాయశక్తుల ఆ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ సొంత డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్టినారు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ కండిషన్ కూడా బాగాలేదు. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డని వదులుకోవాలని ఎవరు కూడా అనుకోరండి, పేగుబంధం అది. సో కాపాడాలనే సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ పెయిన్ అనేది పిల్లలు లేని తల్లిదండ్రులకు బాగా తెలుసు. సో దయచేసి మన స్టూడియోకి రావడం జరిగింది. సో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధను తెలుసుకుందాం. రండి ఇక్కడ. అమ్మ చెప్పండి, మీ పేరు? లావణ్య. మా పాప పేరు హాన్విక. తనకి ఇప్పుడు 16 months. తను 3 months నుంచి చాలా పెయిన్ అనుభవిస్తుంది. తనకి January 27th నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లము. తనకి కోల్డ్ కాఫ్ అనుకొని మేము చాలా చిన్నగా తీసుకున్నాము. అలా తీసుకొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేశారు. టెస్టులు చేసి ఈ హాస్పిటల్లో కాదు, మేము పెద్ద టెస్టులు రాస్తాము, అక్కడ నుంచి ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి రాశారు. అక్కడికి వెళ్తే అంత చిన్న పాపకి బయోప్సీ చేశారు. అయితే బయోప్సీ టెస్ట్ వచ్చాక తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, డయాలసిస్ చేయాలని చెప్పారు. అలా అని తనకి స్టమక్ కాడ పైప్ వేసి లోపల నుంచి పైప్ వేసి సర్జరీ చేశారు. సర్జరీ చేసి పైప్ వేశారు. పైప్ వేసి డయాలసిస్ నడుస్తుంది. తనకి ఇప్పటికీ డయాలసిస్, తను అలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నా కూడా తనకి ఇప్పటికీ డయాలసిస్ నడుస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ తనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాక మేము అక్కడ పెట్టుకునే బడ్జెట్ మా దగ్గర లేదనమాట. అక్కడ జస్ట్ 1 day ఛార్జెస్ 10,000. వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర స్తోమత లేదు కాబట్టి మీరు ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పారు. అలా అని చెప్పి మేము ఇంట్లో చేసుకున్నాము. అలా ఇంట్లో చేసుకున్నాక తనకి ఏదైతే స్టమక్ కాడ పైప్ వేశారో అక్కడ నుంచి బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది. అది మేము చూడలేక భయపడి హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ లిటిల్ స్టార్ బజారిల్స్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడికి వచ్చాక వాళ్ళన్ని టెస్టులు చేశారనమాట. టెస్టులు చేశాక తనకి నిన్న ఎంఆర్ఐ టెస్ట్ చేశారు. ఎంఆర్ఐ టెస్ట్ చేశాక వాళ్ళ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే తనకి ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, రెడ్ ఇన్ఫెక్షన్ కూడా అయిపోయింది.
తనకి లోపట తనకి వామిటింగ్ కూడా మోషన్ వామిటింగ్ అవుతుంది. ఒక అంటే గ్రీన్ కలర్లో వామిటింగ్ వచ్చేస్తుంది తనకి బయటికి. గ్రీన్ కలర్ లో వామిటింగ్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఓకే. అలా వచ్చాక తనకి మళ్ళీ నోస్ కాడ స్టమక్ కాడ అన్ని పైపులు వేసారనమాట. తనకి ఇక్కడ కూడా మెయిన్ లైన్ వేసారు, ఇక్కడ కూడా మెడక్కడ మెయిన్ లైన్ వేసారనమాట. తనకి అసలు పెద్దోళ్ళే ఆ డయాలసిస్ అనేది తట్టుకోలేరు. తను ఇప్పటికి ఇంత క్రిటికల్ పరిస్థితిలో ఉన్నా తనకి ఇప్పటికీ డయాలసిస్ నడుస్తుంది. ఇంత క్రిటికల్ పరిస్థితిలో కూడా డయాలసిస్ నడుస్తుంది. తనకి ఇంకా స్టమక్లో ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అలా ఇన్ఫెక్షన్ అయినాక కూడా వాళ్ళు మళ్ళీ అది బ్రెయిన్ దాకా వచ్చింది అని చెప్పారు. నిన్న టెస్టుల ద్వారా ఏం చెప్పారంటే తనకి ఫుల్ బ్లడ్ డయాలసిస్ అంటే ఇప్పుడు నిన్న నైట్ బ్లడ్ డయాలసిస్ స్టార్ట్ చేశారు. డయాలసిస్ స్టార్ట్ చేస్తున్నారు. తన పెయిన్ తట్టుకోలేకపోతుంది. తను అసలు మా స్పృహలో లేదు, ఐస్ క్లోజ్ ఉన్నాయి, మాతో మాట్లాడట్లేదు. తను ఏ రోజైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం స్టార్ట్ చేసిందో తనతో మా హ్యాపీనెస్ ఏది లేదు. 3-4 months నుంచి తను మమ్మల్ని పిలవడం కానీ మాట్లాడలేదు. తన బాధ చెప్పుకునే పరిస్థితి అసలు ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఏం పెయిన్ వస్తుందో తెలియదు. చాలా ఇబ్బంది పడింది 3 months నుంచి. 3 months నుంచి తను మమ్మల్ని చూడడం మాట్లాడడం కూడా ఏం లేదనమాట. మొన్న 3 days నుంచి అయితే క్లోజ్ చేసిన ఐస్ ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. తనని మేము ఎంత పిలవడానికి ట్రై చేసినా, ఎంత మంచిగా మాట్లాడినా కూడా అసలు తన దగ్గర నుంచి అసలు ఐస్ కూడా ఓపెన్ చేయట్లేదు. తన దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు. తను ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి కూడా డాక్టర్స్ ఏమంటున్నారంటే మేము ఏ మెడిసిన్ ఇచ్చినా తను మాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి పాపకు సంబంధించినటువంటి? తనని బ్లడ్ డయాలసిస్ నడుస్తున్నది. ఓకే. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే 90% అంటే 10% వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మిగతాదంతా దేవుడి మీద. కాకపోతే డబ్బులు విపరీతంగా ఏమైనా కొంచెం ఏమైనా ఫండర్స్ వస్తే ట్రీట్మెంట్ కి సహకరించే అవకాశం. ఇప్పటి వరకు 15 lakhs దాకా అయిపోయాయి. చాలా మేమున్న స్తోమతకి దానికి మించి పెట్టేస్తాం పాపకి. మా దగ్గర ఉన్న గోల్డ్ కానీ ఏదైనా లోన్స్ తీసుకోవడం కానీ అన్నీ చేసాం. మాకు తోచినంత సాయం మేము అన్నీ చేసేసుకున్నాం. ఇంకా మా దగ్గర తనని బతికించుకోవడానికి చేయడానికి ఏం లేదు. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం? మీ ఎమ్మెల్యే ఎవరు? మల్కాజ్గిరి నుంచి వచ్చారా మీరు? మల్లారెడ్డి సార్. ఓకే. కలిసారా మల్లారెడ్డి గారిని? కలవలేదు ఇప్పటివరకు కలవలేదు. దయచేసి ఒకసారి చెప్పండి, మా ప్రేక్షకులకు చెప్పండి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి, ఎందుకంటే చూడండి పాప కండిషన్ ఒక్కసారి మీరు చూసినట్టయితే ఏ తల్లిదండ్రులు కూడా ఇటువంటి సిచ్యువేషన్, ఆ పసికందు పెద్ద వాళ్ళే డయాలసిస్ పేషెంట్స్ అల్లాడిపోతూ ఉంటారండి. సో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ పెయిన్ చూడలేనటువంటి పరిస్థితి. సో ఇది వింటూ ఫొటోస్ చూస్తున్న నాకే అసలు నేను మాట్లాడలేకపోతున్నా. ఏ రకంగా వీళ్ళని ఓదార్చాలన్న పరిస్థితి కూడా నాకు తెలియట్లేదు. సో ఈ పసికందు మొత్తం ఒళ్ళంతా పైప్స్ పెట్టుకొని ఈ అమ్మాయి ఆక్సిజన్ పెట్టుకొని అసలు మాట్లాడలేక తల్లితోటి వాళ్ళ బాధ మనమే చెప్పుకోలేమండి. ఆ పసికందు ఎట్లా చెప్పుకుంటుంది? మాటలు రాని పసికందు ఎట్లా చెప్పుకుంటుందండి? సో దయచేసి నేను చెప్తా ఉన్నాను, అండ్ దాతలందరూ కూడా ముందరకు రండి. దయచేసి ఒక సహృదయంతో ఆలోచించండి. ఎవరైనా సరే దాతలు అందరూ కూడా రాజకీయ నాయకులతో పాటు బిజినెస్ మ్యాన్లతో పాటు మీరు తలుచుకుంటే ఒక 10% అమౌంట్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళ అమ్మాయిని బతికియచ్చండి. సో ఎంత మేలు చేస్తుందంటే అది మీ కుటుంబానికి తరతరాలుగా ఆ పుణ్యం అనేది కాపాడుతూ వస్తుందండి. ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా ఎక్కడికి పోదు మీరు చేసినటువంటి హెల్ప్. నేను మల్లారెడ్డి సార్ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ హాస్పిటల్లో మీకు ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి, సో గవర్నమెంట్ నుంచి మీరు ఏం చేసినా చేయకపోయినా మీ హాస్పిటల్లో మీరు తలుచుకుంటే ఈమెకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈమెని బతికించి బయటపడేయచ్చు. సో మల్లారెడ్డి గారు ఆలోచించండి. మల్లారెడ్డి అల్లుడు కూడా, ఎందుకంటే ఆ హాస్పిటల్ అల్లుడిది కాబట్టి వాళ్ళ అల్లుడు కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే. సో ఆయన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, వీళ్ళకి సహాయం చేసి
పుణ్యం మూట కట్టుకోండి. ఎందుకంటే మీరు కర్మ సిద్ధాంతాన్ని కూడా బాగా నమ్ముతారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, పుణ్యం మూట కట్టుకోండి. సో దయచేసి ప్రభుత్వం తరపున ఏమేమైతే చేయొచ్చో శ్రీధర్ బాబు గారు, కేబినెట్ మంత్రులు, ఈ వీడియో ఎవరు చూస్తే వాళ్ళు వీళ్ళకి సహాయ చర్యలు తీసుకొని సహాయం చేయడానికి ముందరికి రండి అని చెప్పి నేను నా తరపున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ వీళ్ళు మాత్రమే కాదు, వ్యాపారవేత్తలు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్స్, డబ్బులు ఉండి పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు, డబ్బులు చాలా మందికి ఉంటాయి కానీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, పిల్లలు లేక వాళ్ళు ఫర్టిలిటీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బట్ ఇటువంటి బిడ్డలకు మీరు సహాయం చేస్తే అది కోటి జన్మల పుణ్యం అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ తల్లి ముఖం చూడండి, వీళ్ళ ఆవేదన చూడండి, ఈ పాప ముఖం చూసి మీరు హెల్ప్ చేయండి. స్క్రీన్ పైన సపరేట్గా మళ్ళీ నేను స్కానర్ అండ్ అలాగే వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కూడా మేము పెడతాము. సో డెఫినెట్గా మీరు ఆ అకౌంట్ డైరెక్ట్గా మీదే కదా మాది, వీళ్ళ అకౌంట్ నెంబరే. సో వీడియో చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి మీరు ఎంతో కొంత సహాయపడండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో మీరు ముందరికి రండి. అండ్ అలాగే కల్వకుంట్ల తారక రామారావు గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, సో మీ అందరికీ ఆల్ పార్టీస్ టుగెదర్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ బిడ్డని కాపాడండి, అందరు కలిసి బిడ్డని కాపాడండి, ట్రీట్మెంట్కి సహాయం చేయండి. సో కార్పొరేట్లో ట్రీట్మెంట్ పొందలేనటువంటి పరిస్థితి, సో గవర్నమెంట్లో ఇటువంటి ఫెసిలిటీ లేదు. సో దయచేసి స్పెషల్గా కేర్ తీసుకొని వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పి మీకు నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నాను సార్. ఈ వ్యక్తిగత కక్షలు తీర్చుకునేది ఏది కాదు. సో డెఫినెట్గా వీళ్ళు ఈ తల్లిదండ్రులకు మీరు సహాయం చేయాలి, చేస్తారు. మనసున్న నాయకులు అట్లీస్ట్ ఈ విషయంలో మీరు ముందరకు వస్తారని చెప్పి అటు రేవంత్ రెడ్డి గారికి, ఇటు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి అండ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారు, ఎందుకంటే నాకు తెలిసి ధర్మపురి అరవింద్ గారికి ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన అందరి పిల్లలందరికీ కూడా ఆయన ఇట్లనే ప్రాబ్లం ఉన్న పిల్లలందరికీ కూడా ధర్మపురి అరవింద్ గారు ఆయన ఫౌండేషన్ ద్వారా, ఏడీ ఫౌండేషన్ అనుకుంటా, ఆ ఫౌండేషన్ ద్వారా అందరికి కూడా సహాయం చేస్తూ ఉన్నారు. సో దయచేసి ధర్మపురి అరవింద్ గారు కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పి అందరికీ కూడా పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తూ, ఒకసారి మీరు కూడా రిక్వెస్ట్ చేయండి అమ్మా, ఒకసారి మీరు మాట్లాడండి. మీ అందరికీ దండం పెడతాను, మా కూతుర్ని బతికించండి, అందరూ హెల్ప్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు అందరూ ప్లీజ్. మా దగ్గర ఉన్నదంతా తనకి పెట్టేశాము, మా దగ్గర పెట్టడానికి ఏం లేదు. అందరూ ముందుకొచ్చి మా బిడ్డను మాకు బతికించండి, చేతులెత్తి దండం పెడుతున్నాం. తప్పకుండా సహాయపడతారు. సో మేము కూడా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామమ్మా. అండ్ అలాగే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి అండ్ అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాము. అండ్ మీ నేటివ్ వచ్చేసి ఖమ్మం అంటున్నారు కాబట్టి పొంగులేటి ఎవరిని కూడా వదలకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. అండ్ అలాగే మీకు అకౌంట్లో డబ్బులు పడే వరకు కూడా ప్రతిరోజు నేను మీ గురించి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. నాకు పర్సనల్గా ఎవరైనా తెలిస్తే వాళ్ళ ద్వారా కూడా మీకు ఫండింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా, నా ప్రామిస్గా. అండ్ అలాగే ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున మీ పాపకి వాళ్ళు ఇచ్చే చెక్ అండి, ఇది 10,000 రూపీస్. సో మా సాయశక్తుల మేము చేస్తూ ఉన్నాము. ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు వీళ్ళ బాధను చూసి తెలుసుకొని 10,000 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి మీరందరూ కూడా సహాయపడండి, ఆ పాపని బతికించండి. ఆ పుణ్యం ఎక్కడికి కూడా పోదు, ఏదో ఒక రూపంలో మీ దగ్గరికే వస్తుంది, ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అది కాపాడుతుందని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ, అమ్మా మమ్మల్ని నమ్మి ఓకే టీవీ దాకా వచ్చినారు, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నా. సో డెఫినెట్గా నేను ఏ రూట్లో ఏమేమి చేయాలో ఒకసారి నేను అన్ని రకాలుగా చేస్తాను. అంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా నేను చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకొని. ఒకసారి లైవ్ అయిపోయినాక మల్లారెడ్డి గారికి కూడా కాల్ చేద్దాము, కాల్ చేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఎక్కువ హోప్స్, ఎందుకంటే మల్లారెడ్డి గారు వీళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి, మరి ఆయనకు హాస్పిటల్ ఉంది కాబట్టి మరి ఆయన ఏమైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వగలుగుతాడా, ఆ పసికందుని కాపాడే ప్రయత్నం ఏమన్నా వాళ్ళు స్టాండ్ తీసుకుంటారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో ఛాయశక్తుల మీరందరూ కూడా ముందరికి రండి, మీరందరూ కూడా సహాయం చేయండి అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అమ్మా టచ్లో ఉంటానండి.
ఓకేనా? ఏడవక, ధైర్యంగా ఉండండి. సో డెఫినెట్గా ధైర్యంగా ఉండండి. దీని దగ్గర బాల అరిష్టానికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది. అంటే మీరు నమ్మితే గనక ఒకసారి తన దగ్గర హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరన్నా మనసులో చదవండి, లేకపోతే చెవులోనన్నా మంత్రాలు చెప్పండి. అంటే నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను. సో బాల పీడల అరిష్టానికి సంబంధించిన లింక్ కూడా నేను షేర్ చేస్తాను, ఆ శ్లోకం కూడా నేను పంపిస్తాను. అది చదవండి. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, మనం ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. కాబట్టి ఒకసారి అది కూడా ప్రయత్నించండి. అండ్ ఈ లోపల ఇవన్నీ కూడా ఫండింగ్ ఏదో ఒక రూపంలో ఏర్పాటు చేసే పనిలో నేను కూడా పర్సనల్గా పాప విషయంలో తీసుకుంటానని చెప్పి నేను మరొక్కసారి నేను మీకు చెప్తాను. థ్యాంక్స్.